నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. విషయం ఏమిటంటే, తెలంగాణ ప్రభుత్వం తొందరలోనే వివిధ శాఖలకు సంబంధించి 40,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతోందని సమాచారం. దీనికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతోంది. వివిధ శాఖల వారీగా నోటిఫికేషన్లు కూడా తొందరలోనే వస్తాయనేది అధికార పార్టీ వర్గాల సమాచారం. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఏజ్ లిమిట్, అంటే అప్పర్ ఏజ్ లిమిట్ పెంచాలి అని కొందరు ఎమ్మెల్సీలు, అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరాం, మరి కొంతమంది బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంను నిన్న కలిశారు. ఆయన వీళ్ళతో మాట్లాడుతూ తొందరలోనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటామని వాళ్ళకి హామీ ఇచ్చాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే కొందరు మంత్రులు, ఎమ్మెల్సీలు ఇదివరకే రేవంత్ రెడ్డిని కలిసి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేటువంటి వయో పరిమితిని పెంచాలి అని రేవంత్ రెడ్డిని ఆల్రెడీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది చేయడం వల్ల నిరుద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా వివరించారు. ఇప్పుడు ఈరోజు తన సొంత నియోజకవర్గం కొడంగల్ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రానికో రాత్రికో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఇదే విషయం మీద మళ్ళీ రేపు ఉన్నతాధికారులతోనూ మంత్రులతోనూ రేవంత్ భేటీ అవ్వబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి లిమిట్ ఏమిటంటే 34 సంవత్సరాలు. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వంలో 34 సంవత్సరాల వయసు అనేది దరఖాస్తు చేసుకునేందుకు ఏజ్ లిమిట్గా ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే 34 సంవత్సరాల వయసును 10 ఏళ్ళు పెంచి 44గా చేసింది. అప్పట్లో జీవో 30 ద్వారా ఏజ్ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది, కానీ పెద్దగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు ఉద్యోగాల భర్తీ అన్నా వివాదాస్పదం అయిపోయేది. నోటిఫికేషన్ జారీ చేయడం దగ్గర నుంచి పరీక్షలు నిర్వహించడం, లేదా పరీక్ష తేదీల విషయంలో కానీ పరీక్షలను దిద్దటం, ఫలితాలు ప్రకటించడం, ఇట్లా రకరకాల దీంట్లో దశల్లో ప్రతిదీ వివాదాస్పదమయ్యి కొంతమంది నిరుద్యోగులు కోర్టులకు పోవడం, కోర్టు స్టే ఇచ్చేయడం, కొంతమంది నిరుద్యోగులైతే ఆత్మహత్య కూడా చేసుకున్నారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగినాయి. ఈ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసేసింది ఉద్యోగాల భర్తీని. యూనివర్సిటీల్లో చివరికి వైస్ ఛాన్సలర్ల భర్తీ కూడా చేయలేకపోయింది. వేలాది అధ్యాపక ఖాళీలు అట్లనే ఉండిపోయినాయి. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ జేఏసీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడంగానే కలిసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలు, ఉద్యోగాల భర్తీ అవసరాలని వివరించింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. కేసీఆర్ 34 నుంచి 44 ఏజ్ రిలాక్స్ చేస్తే 44 నుంచి రేవంత్ ప్రభుత్వం మరో 2 సంవత్సరాలు, అంటే 34 నుంచి 46కు పెంచింది. అయితే ఈ ఏజ్ రిలాక్స్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో కాల పరిమితి మొన్న ఫిబ్రవరితో ముగిసింది. మళ్ళీ ఏజ్ లిమిట్ పెంచాలి అంటే, ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే ప్రభుత్వం మళ్ళీ ఒక కొత్త జీవోను జారీ చేయాల్సిందే. ఈ జీవో జారీ చేయాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచుతున్నారు. రేవంత్ రెడ్డిని కలిసి జీవో జారీ చేయాలని, వయోపరిమితి పెంచడం వల్ల వచ్చే ఉపయోగాలను పదే వివరిస్తున్నారు. సో ఈ విషయాలను ఇక్కడ పక్కన పెట్టేస్తే నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతా రాయ్ తెలంగాణ ఫెడరల్తో మాట్లాడారు. ఆయన ఏమంటారంటే, టీజీపీఎస్సీ పోర్టల్లో నమోదు చేసుకున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య 30 లక్షలుగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏజ్ రిలాక్సేషన్ వల్ల పెద్దగా ఎవరికి నష్టాలు కూడా జరగవన్నారు. ఎందుకంటే గడిచిన 1.5 దశాబ్దం లేదా 20 ఏళ్ళు కింద వేసుకున్నా కూడా ఉద్యోగాల భర్తీ సరిగా జరగలేదు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నియామకాలు, నిధులు. నీళ్లు, నిధుల సంగతి ఎలా ఉన్నా నియామకాలకు మాత్రం తిలోదకాలు వదిలేశారు. అందుకనే ఉద్యోగాలు ఖాళీలు పెరిగిపోయినాయని, రిటైర్ అయ్యేవాళ్ళు రిటైర్ అయిపోతున్నారు, వివిధ కారణాల వల్ల మధ్యలోనే వీఆర్ఎస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీ అయితే తగ్గడం లేదు. అంటే ఖాళీలు పెరిగిపోతున్నాయి, ఆ దామాషాలో భర్తీ అయితే జరగడం లేదు. కాబట్టి
తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టాలని 2023 డిసెంబర్లోనే నిరుద్యోగ జేఏసీ తరపున ఒక విజ్ఞప్తి వాళ్ళకి రేవంత్కు అందింది. రకరకాల కారణాలతో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము 67,673 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు మానవతరాయ్ చెప్పారు. తొందరలోనే మరో 40,000 పోస్టులు భర్తీకి వివిధ శాఖలు కసరత్తు చేస్తున్నాయని కూడా చెప్పారు. ఎట్లాగూ వేల కొద్ది ఉద్యోగాలు నోటిఫికేషన్ రాబోతోంది కాబట్టి 34 నుంచి 46కు వయోపరిమితిని పెంచుతూ ఒక జీవో ఇష్యూ చేయాలని నిరుద్యోగ జేఏసీ తరఫున మానవతరాయ్ తదితరులు కూడా రేవంత్ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు ఆయన. దీనివల్ల ఏమిటంటే ఉపయోగము, ఇప్పటికైతే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనేసి మనకు తెలుస్తోంది. రకరకాల ఉద్యోగాలకు వీళ్ళందరూ దరఖాస్తు చేసుకుంటారు. ఈ వయోపరిమితిని 34 నుంచి 44 లేదా 34 నుంచి 46కు పెంచడం వల్ల మహా అయితే మరొక 3 లక్షల మంది అదనంగా పోటీ పడతారు ఉద్యోగాలకు. మానవతరాయ్ చెప్పేది ఏంటంటే ఉద్యోగాలు పరీక్షలు రాయడం, ఉద్యోగాలు పొందడం అనేది ఒక పరుగు పందెం లాంటిది. ఏజ్ రిలాక్సేషన్ పెంచినందువల్ల ఇప్పుడున్నటువంటి యువతకు, అంటే ఇప్పుడు ఫ్రెష్గా డిగ్రీ పీజీ పూర్తయి పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉద్యోగాల తీసుకోవాలి అన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళకి పెద్దగా నష్టమేమీ ఉండదంటారు. పరుగు పందెంలో ఎవరు ముందు వస్తే వాళ్ళకే మెడల్ వస్తుంది. అలానే పరీక్షలు ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి రాస్తారో, ఇంటర్వ్యూని ఎవరైతే బాగా ఫేస్ చేస్తారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఉద్యోగాల భర్తీని దృష్టిలో పెట్టుకుని ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచాలి అని అంటున్నారు. అగ్రవర్ణాలకైతే 44 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకైతే అదనంగా మరొక 5 ఏళ్ళు, అంటే సుమారు 49-50 ఏళ్ళ వరకు రిలాక్స్ చేస్తే బాగుంటుంది అనేది నిరుద్యోగ జేఏసీ సూచిస్తోంది. మరి రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. థ్యాంక్ యూ.